హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సుమతిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమతీస్ కుకింగ్ అడ్డా. ఈరోజు మన కుకింగ్ అడ్డాలో స్పెషల్ పులిహోర. సో నైవేద్యాలు అనగానే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది పరమాన్నం అండ్ అలాగే పులిహోర. ఇవి లేకపోతే పండగలే పూర్తి కావు మన హిందువులందరికీ కూడా. సో ఈ రోజు పులిహోరని ఎంత సులభంగా తయారు చేసుకోవాలో నేనైతే చూపిస్తాను. నాతో పాటు వచ్చేసేయండి. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని పోసుకొని బియ్యాన్ని 2 సార్లు వరకు శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత ఇందులోకి నింపుగా వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. దీన్ని నార్మల్ రైస్ ఏ విధంగా అయితే కుక్ చేస్తామో సేమ్ అదే విధంగా కుక్ చేసుకోవాలి. కాకపోతే చిన్న పలుకుందనగా మనం వార్చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే పులుపు అండ్ అలాగే పోపును రెడీ చేసుకుందాం. వచ్చేసేయండి. ముందు ఒక గిన్నె తీసుకొని అందులోని ఒక యాపిల్ పండు సైజ్ అంతా చింతపండుని తీసుకొని అందులో ఒక టీ గ్లాస్తో వాటర్ పోసుకొని మొత్తంగా నానబెట్టుకోవాలి. సో ఈ విధంగా మెదిపి నానబెడితే త్వరగా నానిపోతుంది చింతపండు. సో ఇప్పుడు పోపును రెడీ చేసుకుందాం. వచ్చేసేయండి. ముందుగా ప్లేట్ తీసుకొని అందులోని ఒక గుప్పెడు శనగపప్పు అండ్ అలాగే 2 గుప్పెళ్ళ వరకు పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీలు ఎక్కువగా పంటికి తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. 3-4 పచ్చిమిరపకాయలు, అదే విధంగా బొటనవేలు సైజ్ అంతా అల్లం కూడా తీసుకొని చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. అండ్ అలాగే 2 రెబ్బల వరకు కరివేపాకు. ఇంకొక ప్లేట్లోకి గుప్పెడు బద్దమినపప్పు అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, ఒక 5-6 ఎండుమిర్చి, అదే విధంగా 2-3 రబ్బల కరివేపాకు. వీటిని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ అలాగే అన్నాన్ని చిన్న పలుకుండగా వార్చుకోవాలని చెప్పాను కదండి. అన్నంలో మొత్తంగా గింజి వారిన తర్వాత ఒక పళ్ళాన్ని తీసుకొని అందులోకి అన్నాన్ని వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, అల్లం ముక్కలు అండ్ అలాగే కరివేపాకు వేసుకొని మొత్తం రైస్ అంతట్లోని కలిపేసుకోవాలి. చాలా మంది ఈ అల్లం ముక్కలు అండ్ అలాగే పచ్చిమిరపకాయలను కూడా ఫ్రై చేసి వేసుకుంటారండి. ఆ విధంగా వేసే కన్నా ఈ విధంగా వేస్తే మనకి ఘాటు, కారం అనేది 2 బాగా తెలుస్తాయి. ఆ తర్వాత మళ్ళీ పొయ్యి ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని అందులోనే పల్లీల్ని సిమ్లో పెట్టి వేయించుకోవాలి. చాలా మంది పులిహోరలకి చాలా ఎక్కువ ఆయిల్ వేసేస్తారండి. ఆ విధంగా వేస్తే నాకు అస్సలు నచ్చదు. చేదంతా కూడా ఆయిలీగా ఉంటుంది. సో తక్కువ ఆయిల్ వేసుకుంటేనే బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. పల్లీలు కొంచెంగా వేగిన తర్వాత ఇందులో శనగపప్పు, అదే విధంగా బద్దమినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నింటినీ వేసుకొని దోరగా సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మొత్తంగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపు అంతటిని తీసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి రైస్లో వేసేసుకొని కలిపేసుకోవాలి. కొంచెం స్లోగానే కలుపుకోవాలి, ఎందుకంటే రైస్ అనేది బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో నెమ్మదిగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రైస్ అంతటిని కలుపుకున్న తర్వాత మళ్ళీ అదే కళాయిలోకి ముందుగా మనం నానబెట్టుకున్నటువంటి చింతపండు నుంచి గుజ్జును వేరు చేసుకొని ఆ రసాన్ని ఇందులో వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గర ఉండి మరగపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు రసం అంతా కొంచెం దగ్గరగా అయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అండ్ అలాగే రుచికి సరిపడ ఉప్పును వేసుకొని మొత్తం అంతా ఈ గుజ్జులో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. సో చాలా మంది ఏంటంటే స్టార్టింగ్లోనే అంటే అన్నం ఉడికించేటప్పుడే పసుపు అండ్ అలాగే సాల్ట్ కూడా వేసుకుంటారండి. ఆ విధంగా వేసుకొని కూడా తయారు చేసుకోవచ్చు. సో నేనైతే లాస్ట్లో వేస్తాను ఎప్పుడు కూడా. ఒక్కొక్కసారి అది ట్రై చేస్తాను, ఒక్కొక్కసారి ఇది ట్రై చేస్తాను. 2 కూడా సేమ్ టేస్టే వస్తుంది. డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. సో గుజ్జంతా కూడా ఈ విధంగా దగ్గరికి వచ్చేసేయాలి. ఆ తర్వాత ఈ గుజ్జుని తీసుకొని మనం ముందుగా కలిపేసుకున్నటువంటి పోపు రైస్లో ఇదంతా కూడా వేసేసుకొని మొత్తం రైస్ అంతటికి ఇది పట్టే విధంగా కలుపుకోవాలి. చాలా మంది హ్యాండ్ యూస్ చేసి కూడా కలుపుతారండి. సో గరిటతో కలపడం వల్ల ఏంటంటే ఇది మనకి రేపు ఉదయానికి కూడా నిల్వ ఉంటుంది. హ్యాండ్ యూస్ చేస్తే ఒక్కొక్కసారి ఉండొచ్చు, ఇంకొకసారి ఉండకపోవచ్చు. చూసారు కదండి పులిహోరని ఎంత ఈజీగా తయారు చేయొచ్చో. సో తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ ఏదైనా తప్పు చెప్తే మాత్రం దయచేసి క్షమించండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు సుమా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.